జై శ్రీరామ్. మార్చి 27 శుక్రవారం సీతారామచంద్రస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం దేశమంతటా పండుగ. కనులారా భగవంతుని యొక్క సీతారామచంద్రస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి తరించండి. ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఆ భగవంతుని యొక్క కళ్యాణ వైభవంలో మనం పాల్పంచుకునే అవకాశం మనకు కలుగుతుంది. ఎందుకంటే సాక్షాత్ భగవంతుడు శ్రీమన్నారాయణుడు భూలోకాన ధర్మరక్షణ కోసానికి అవతరించి ఎన్నో కష్టాలు పడి కష్టపడితేనే ఫలితం దక్కేటట్టు చేసిండు. తను ఆచరించి పాటించినాడు. అదేవిధంగా మనం కూడా ఆ భగవంతుని ఆ అడుగుజాడల్లో ఆ భగవంతుని యొక్క ఆదర్శంగా తీసుకొని భగవన్నామస్మరణ శ్రీరామచంద్రమూర్తి యొక్క పాదాలు బట్టి సేవించి పూజించి తరించినట్టయితే మనకు శుభం కలుగుతుంది. అటువంటి గుణాలే మనకు అలవడతాయి. ఎందుకంటే రామనామం అంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి అంటే రామబంట్లు అంటే వానర సైన్యం రామదండు అంతా కలిసి రామనామాన్ని గొప్పతనాన్ని లోకానికి చాటి చెప్పినాడు. అంటే రామచంద్రమూర్తి యొక్క గొప్పతనాన్ని, రామచంద్రుడి యొక్క వైభోగాన్ని, సీతమ్మ తల్లి యొక్క సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణ వైభోగాన్ని కనులారా అప్పుడు రామావతారంలో వానర సైన్యం రామచంద్రమూర్తి యొక్క సీతారాముల యొక్క కళ్యాణ వైభోగాన్ని చూడలేకపోయారు. కానీ ఇప్పుడు హనుమాన్ దీక్ష మాలలు వస్తున్నాయి కాబట్టి హనుమాన్ దీక్షలో మాలలందరూ వేసుకుంటే ఆంజనేయ స్వామి అందరిలో ఉండి సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి తరించి పులకించిపోతాడు ఆంజనేయ స్వామి. మనకు కూడా ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదం మనకు ఉంటుంది. భగవంతుని యొక్క కళ్యాణాన్ని దేశాన వాడవాడల్లో పల్లెల్లో గ్రామాల్లో భగవంతుని యొక్క కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా ఆ సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణాన్ని కనులార చూసి తరించండి. ఈ భాగ్యం ఆ మహాభాగ్యాన్ని పొంది జీవిత ధన్యం చేసుకోండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హనుమాన్.